తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని సినిమాలొచ్చాయి. ఎలా అంటే రిలీజ్‌కి ముందు వాటి టీజర్, ఫస్ట్ లుక్ అండ్ సెకండ్ లుక్ చూసిన వెంటనే ఈ సినిమా పెద్ద హిట్టు. ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద తాండవం చేస్తుందని మన మైండ్‌లో ప్రింట్ అయిపోయేవి. ఇక అవి రిలీజ్ అవ్వడం, మనమనుకున్నట్టుగానే హిట్ అవ్వడం అది వేరే విషయం. సో, ఇలాంటి సినిమాలు కొన్నుంటే ఇంకొన్ని సినిమాలున్నాయి. ఇన్‌ఫాక్ట్ ఈ వీడియో కూడా ఈ సినిమాల గురించే. ఇక ఈ సినిమాలు ఎలా అంటే చడి చప్పుడు లేకుండా అసలు ఎటువంటి హడావుడి చేయకుండా చిన్న చిన్న ప్రమోషన్స్ తో వచ్చి పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు. టు బి ప్రాంక్, ఆ హీరోస్ అండ్ ఆ డైరెక్టర్స్ నుంచి ఇలాంటి ఒక సినిమా వస్తుందని ఎవరు ఎక్స్పెక్టే చేయలేదు. జస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చి మంచి మంచి బ్లాక్ బస్టర్ ఫిలిమ్స్ గా టాప్ పొజిషన్ లోకి చేరుకున్నాయి. సో అలాంటి సినిమాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ లిస్ట్ లో నెంబర్ 1 మేజర్. 2022లో రిలీజ్ అయిన సినిమాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ అనిపించుకుంది మేజర్. పైగా అన్ఎక్స్పెక్టెడ్ బ్లాక్ బస్టరే కాదు, అడివిశేష్ గారి నుంచి అన్ఎక్స్పెక్టెడ్ కంబ్యాక్ కూడా. ఒక్క బ్లాక్ బస్టర్ కోసం ఎంతో స్ట్రగుల్ పడుతున్న అడివిశేష్ గారిని చూస్తూ వచ్చాం. బట్ ఆయన నుంచి ఇలాంటి ఒక సెన్సేషనల్ ఫిల్మ్ వస్తుందని ఎవరూ ఎక్స్పెక్టే చేయలేదు. టు బి ప్రాంక్, ఈ మేజర్ స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ రైటింగ్ కూడా అడివిశేష్ గారిదే. కానీ అడివిశేష్ గారు సొంతంగా రాసుకున్న స్టోరీ అయితే కాదు, ఒక బయోగ్రఫికల్ ఫిలిం. అంటే మేజర్ సందీప్ పుణ్యకృష్ణ గారి జీవిత చరిత్రని ఈ సినిమాలో చూపించారు. బట్ ఆ చూపించిన విధానానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. పైగా ఈ సినిమాలో అడివిశేష్ ని కాదు, కేవలం సందీప్ పుణ్యకృష్ణ గారిని చూస్తున్నట్టే అనిపించింది. నిజంగా రియలీ హ్యాట్స్ ఆఫ్ టు మేజర్ సందీప్ పుణ్యకృష్ణ గారు. నెక్స్ట్ నెంబర్ 2 హనుమాన్. 2024లో తేజ సజ్జా బెస్ట్ సంక్రాంతి విన్నర్ గా నిలిచాడు ఈ సినిమాతో. పైగా సూపర్ స్టార్ సినిమాని బీట్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాలి అంటే నాట్ పాసిబుల్ అని చెప్పాలి. కానీ ఇక్కడ తేజ సజ్జా దాన్ని పాసిబుల్ చేసి తన కెరియర్ కి మరో పునాది వేసుకున్నాడు. పైగా ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ గారు చేసిన డైరెక్షన్ మాత్రం లిటరల్లీ కొన్ని చోట్లయితే గూస్ బంప్స్ వచ్చాయి. మెయిన్లీ సముద్రగాని గారు చెప్పిన డైలాగ్ అవైతే తోపని చెప్పాలంతే. నిజంగా వీళ్ళిద్దరి సైడ్ నుంచి ఇలాంటి ఒక బ్లాక్ బస్టర్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే తేజ సజ్జాతో పాటు మిగతా యాక్టర్స్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో వీటన్నిటి వల్ల కలెక్షన్స్ ఆకాశాన్ని అందుకున్నాయి. జస్ట్ 40 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమాకి అక్షరాల 350 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఈ దెబ్బతో యాక్టర్ గా తేజ సజ్జాకి, డైరెక్టర్ గా ప్రశాంత్ వర్మ గారికి మంచి ఫేమ్ వచ్చింది ఇండస్ట్రీలో. పైగా ఫ్యూచర్ లో హనుమాన్ కి సీక్వెల్ గా రాబోతుంది జే హనుమాన్. మరి ఆ సినిమాతో కొట్టే సక్సెస్ ఇంకే రేంజ్ లో ఉండబోతుందో చూద్దాం. నెక్స్ట్ నెంబర్ 3 డీజే టిల్లు. హిట్ అవ్వని సినిమాలు చేస్తున్న సిద్ధు నుంచి ఇలాంటి ఒక సినిమా రావడంతో కొంతమంది షాక్ అవుతే, ఇంకొంతమంది ఈ సినిమాలో సిద్ధు చూపించిన బాడీ లాంగ్వేజ్ అండ్ ఆ డిఫరెంట్ మైండ్ సెట్ కి ఫిదా అయ్యారు. పైగా ఈ సినిమాతో సక్సెస్ మనల్ని వెతుక్కుంటూ రాదు, మనమే ఆ సక్సెస్ ని వెతుక్కుంటూ వెళ్ళాలి అని ప్రూవ్ చేశాడు సిద్ధు. అదెలా అంటే, ఒక మంచి స్టోరీ వస్తాదిలే అని ఎదురు చూడకుండా తనే స్వయంగా ఈ డీజే టిల్లు స్టోరీ రాసుకుని తన కెరియర్ కి మంచి పునాది వేసుకున్నాడు. నిజంగా సిద్ధు నుంచి ఇలాంటి ఒక సినిమా వస్తుందని ఎవ్వరూ ఊహించని కూడా ఊహించలేదు. పైగా 5 కోట్ల బడ్జెట్ తో వచ్చి 30 కోట్లని వసూలు చేసి మంచి బ్లాక్ బస్టర్ అయింది. అలాగే ఈ డీజే టిల్లు తర్వాత వచ్చిన టిల్లు స్క్వేర్ తో తన ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ వేసుకున్నాడు. నెక్స్ట్ నెంబర్ 4 తండేల్. నాగ చైతన్య అండ్ సాయి పల్లవి వీళ్ళ కాంబోలో ఆల్రెడీ ఒక మంచి సూపర్ హిట్ చూసాం. సో మళ్ళీ తండేల్ తో అలాంటి ఒక సూపర్ హిట్ నే కొట్టారు. పైగా వరుస డిజాస్టర్ సినిమాలతో స్ట్రగుల్ అవుతున్న నాగ చైతన్య గారి నుంచి ఇలాంటి ఒక సాలిడ్ హిట్ రావడం అందరినీ షాక్ చేసింది. అలాగే నాగ చైతన్య అండ్ డైరెక్టర్ చందు ముండేటి ఈ తండేల్ తో కలిపి ఇప్పటి వరకు 3 సూపర్ హిట్స్ తో ఒక హ్యాట్రిక్ కొట్టారు. ఇది రియల్ గా జరిగిన స్టోరీ అయినప్పటికీ మంచి రెస్పాన్సే వచ్చింది. డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, మ్యూజిక్ కానీ ఈ 3 కూడా పీక్స్ లో చూపించారు. పైగా థియేటర్ దగ్గర రన్ ముగిసేటప్పటికి 100 కోట్ల మార్క్ ని కొట్టింది. జస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చి ఇంత మంచి రెస్పాన్స్ తో అందరినీ షాక్ అయ్యేలా చేసింది ఈ తండేల్. నెక్స్ట్ నెంబర్ 5 లక్కీ భాస్కర్. ఈ సినిమాకి ముందు వరకు వెంకీ అట్లూరి గారి నుంచి చెప్పుకోదగ్గ సినిమాలు పెద్దేమీ లేవు. తొలి ప్రేమ మరియు సార్ ఈ 2 సినిమాలు తప్ప. అయితే ఆ టైంలోనే ఈ లక్కీ భాస్కర్ సినిమాని అనౌన్స్ చేశారు వెంకీ అట్లూరి. టీజర్ అండ్ ట్రైలర్ పెద్ద హైప్ ఇవ్వకపోయినా శ్రీమతి గారి సాంగ్ మాత్రం ఫుల్ ట్రెండ్ అయింది. ఇక దివాళీ టైంలో హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ కొట్టింది. లిటరల్లీ క్లైమాక్స్ లో ఉన్న ట్విస్ట్ చూసాక థియేటర్ మొత్తం అరుపులే. ఫస్ట్ హాఫ్ లో మధ్యతరగతి కష్టాలని హైలైట్ చేసి ఆడియన్స్ ని కనెక్ట్ అయ్యేలా చేశారు. ఇక ఈ సెకండ్ హాఫ్ నుంచి సినిమా పీక్స్ లోకి వెళ్ళిపోయింది. మెయిన్లీ ఈ క్లైమాక్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. చూసిన ప్రతి ఒక్కరి మైండ్ బ్లాంక్ అయిపోయింది. సో ఇలా చాలా అంటే చాలా తక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చి బ్లాక్ బస్టర్ ఫిల్మ్ గా మంచి రెస్పాన్స్ కొట్టింది. ఇక ఇలాంటి ఒక సినిమాకి కలెక్షన్స్ ఏ రేంజ్ లో వచ్చుంటాయో మీకు సెపరేట్ గా చెప్పవలసిన అవసరం లేదు.
నెంబర్ 6 సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావుపూడి మరియు వెంకటేష్ గారికి యూత్‌లంతా క్రేజ్ లేకపోయినా ఫ్యామిలీ ఆడియన్స్ లో మాత్రం పిచ్చ క్రేజ్ ఉంది. వీళ్ళ సినిమాలు వస్తున్నాయంటే చాలు ఖచ్చితంగా వాటిని థియేటర్లో చూడాల్సిందే. అలాగే ఈ సినిమా రిలీజ్ అవ్వి రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ కి, బాలయ్య బాబు గారి డాకు మహారాజ్ కి గట్టి పోటీనిచ్చింది. పైగా వీళ్ళిద్దరు కాంబోలో ఆల్రెడీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూసాం. సో మళ్ళీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వచ్చారు, కానీ ఈసారి కొంచెం డిఫరెంట్ స్టోరీతో వచ్చారు. పైగా సంక్రాంతి రోజు నాడు రిలీజ్ చేయడంతో బాక్సాఫీస్ షేక్ అయింది. జస్ట్ 50 కోట్ల బడ్జెట్ తో వచ్చి 300 కోట్లకి పైగానే వసూలు చేసింది సినిమా. నెక్స్ట్ ఫిలిం ఇన్ అవర్ లిస్ట్ అనగనగా. కేవలం 0 ఎక్స్పెక్టేషన్స్ తో ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ అయ్యి ముందు చెప్పిన సినిమాలకి తగ్గ సక్సెస్ ని కొట్టింది ఈ సినిమా. టు బి ప్రాంక్ చెప్పాలంటే సుమంత్ గారి నుంచి ఇలాంటి ఒక కంబ్యాక్ వస్తుందని ఎవ్వరూ ఎక్స్పెక్టే చేయలేదు. నిజంగా ఇలాంటి ఒక 2 సినిమాలు ఆయన కెరియర్ లో పడితే చాలు, ఇంకా ఆయనకి ఏ డోకా ఉండదు. అసలు ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సూపర్ అంటే సూపర్ ఎమోషన్ తోనే నడిచింది. మెయిన్లీ లాస్ట్ 30 మినిట్స్ అయితే ఎమోషన్ పీక్స్ లో చూపించారు. లిటరల్లీ నాకైతే ఒక్కసారిగా నాని గారి జెర్సీ ఫిల్మ్ గుర్తొచ్చింది. సేమ్ అలాంటి ఒక ఎమోషన్ ని చూపించారు ఈ సినిమాలో. ఇక ఈ ఫ్యామిలీ ఎమోషన్ కి తగ్గ పర్ఫార్మెన్స్ తో అదరకొట్టేశారు ప్రతి యాక్టర్ కూడా. నిజంగా ఇలాంటి సినిమాలు రిలీజ్ అవ్వాలి థియేటర్ లో, అసలు ఓటీటీలో రిలీజ్ అవ్వాల్సిన సినిమా అయితే కాదు. అలాగే కొన్ని చోట్ల థియేటర్లో రిలీజ్ చేశారని న్యూస్ స్ప్రెడ్ అయింది. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఈ సినిమాని ఇంకా చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి వెళ్ళి చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఇవే 0 ఎక్స్పెక్టేషన్స్ తో జనాల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సినిమాలు. మరి సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమాతో పాటు ఇలాంటివి మీకు తెలిసిన సినిమాలు ఏవైనా ఉంటే కింద ఒక కామెంట్ చేయండి. కుదిరితే దీనికి పార్ట్ 2 కూడా కంటిన్యూ చేద్దాం. ఇక వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ కి వెంటనే సబ్స్క్రైబ్ అయిపోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.